బాగుందన్న సినిమా మంచిగా ఉంది. అంటే హీరో యాక్టింగ్ పరంగా అంతా కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా మంచిగా యాక్టింగ్ చేశారు. ఆ టైంలో సినిమానే కానీ చాలా మంచిగా చూపించారు. అంతా ఓవరాల్గా సినిమా మంచిగా ఉంది. అంటే కొంచెం స్లోగా ఉన్నా కూడా సినిమా చాలా బాగా తీశారు. చాలా బాగా తీస్తారు. అంటే చాలా ఎక్స్పీరియన్స్ హీరో లాగా మంచిగా తీశారు. అంతా చాలా బాగుంది. డైరెక్షన్ పరంగా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. గిరాగిరా సాంగ్ అయితే మస్తు హిట్ అయింది. సినిమాలో కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ పక్కా వచ్చి చూడొచ్చు. చాలా మంచిగా ఉంది. మూవీ చాలా బాగుంది. అసలు నార్మల్గా రొటీన్గా తెలుగు మూవీస్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, క్లైమాక్స్లో ఎంత ఫైట్ చేసినా కూడా హీరో బతకాలని ఎక్స్పెక్ట్ చేస్తావు కదా. హీరో చనిపోయాడు కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ రోషన్ డ్యాన్స్ అయితే ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. హీరోయిన్ యాక్టింగ్ అవ్వచ్చు, హీరో యాక్టింగ్ అవ్వచ్చు, ఆ సైడ్ క్యారెక్టర్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎలివేషన్ ఇచ్చారనమాట. మొత్తంగా ఓవరాల్గా ఏంటంటే ఒకరిని ఎక్కువ చేయడం ఒకరు తక్కువ చేయడం కాకుండా మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. అయితే మ్యాటర్ ఏంటంటే స్టోరీ 1947లో బేస్ చేసుకున్నాడు కానీ మొత్తం 1947లో రన్ చేసినట్టే ఉంటుంది. కానీ మనకు ఆ టైంలో ఏం జరిగిందని చూపెట్టాడు అనమాట. ఆపరేషన్ పోలాన్ని థీమ్ పెట్టాడు. కానీ ట్రైలర్లో చూస్తే మనకి రజాకార్లు అంటారు కదా, రజాకార్లు అని ఏం లేదు. సినిమా మనకు ఆ టైంలో వాళ్ళ ఒక్కొక్క విలేజ్ ఎలా ఫైట్ చేశారో దాన్ని మనకు కళ్ళ కట్టినట్టు చూపెట్టాలి ఇక్కడ. రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. అసలు థర్డ్ సినిమా ఫోర్త్ సినిమా ఐ థింక్ కదా, కానీ ఎంత బాగా చేశాడంటే ఆల్మోస్ట్ ఒక మెచ్యూర్ హీరో లెవెల్లో చేశాడనమాట. ఒక కొత్త హీరో అంటే ఎవరు నమ్మరు. ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదర్ బేస్ని అయితే నిలబెడతారని అయితే మాకు నమ్మకం వచ్చింది. చాలా హీరోయిన్ క్యారెక్టర్ చాలా గ్లామర్గా చూపెట్టారు, పల్లెటూరు అమ్మాయిలాగా చూపెట్టారు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఎక్కువ స్క్రీన్ ప్లే ఇవ్వలేదు తనకి, బట్ చూపించినంత వరకు అయితే పోర్ట్రే మంచిగా చేశారు తనని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్కీ జే మేరకు తనకి 100కి 100% మార్క్స్ తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా మనకు చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆ స్క్రీన్ ప్లే కొద్దిగా క్లైమాక్స్లో కొద్దిగా లాగ్ అయినట్టు అనిపించింది, బట్ పర్లేదు. ఓవరాల్గా మనకి ఎలా అంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఏమనుకో ఆ లాగ్ అనేది ఏం కనిపించదు అనమాట. మొత్తం ఓవరాల్గా చెప్పాలనుకుంటే చాలా బాగుంది మనకి. నేను 3-4 టైమ్స్ అనుకున్నాను రోషన్ అనే పేరు తనకు కావాలని పెట్టాడు వాళ్ళ ఫాదర్ గారు, లేకపోతే అనుకోకుండా పెట్టారో తెలియదు. కానీ హృతిక్ రోషన్ అంటే పర్ఫెక్ట్ అప్డేట్ అవుతుంది అన్నమాట. తనకి డ్యాన్స్ అవ్వచ్చు, తన ఐస్ అవ్వచ్చు, తన లుక్స్ అవ్వచ్చు, తన హెయిర్ స్టైల్, తన ఫిజిక్ ప్రతి ఒక్కటి హృతిక్ రోషన్ని రిజెంబుల్ చేస్తాయి. రాజంలో ఒక డైలాగ్ అన్నాడు కదా, మా తెలుగు టాలీవుడ్ హృతిక్ రోషన్ ప్రభాస్ అని. ఆ మాట నేనేం అపోజ్ కాదు, 100% ప్రభాస్ నెంబర్ 1. కానీ ప్రభాస్కి నెక్స్ట్ లెవెల్లో మన రోషన్ నిలబడతాడని మాత్రం నేను 100% చెప్పగలను. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెంచుకుంటాడు. చాంపియన్ మూవీ ఎలా బాగుందండి. మీకు ఏం నచ్చింది? నాకు హీరో యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. అండ్ ఆల్సో అప్పుడున్న ఇండిపెండెన్స్ మనకి ఎలా వచ్చింది ఏంటో నాకు అంత తెలీదు. మన ఇండిపెండెన్స్ అంటే మనకు వచ్చిందే చూస్తాం కానీ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ వచ్చిందో అంత తెలియదు కదా. చాలా బాగా చూపించారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చూపించారు. ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఆ రెట్రో స్టైల్ చూపించారు. అన్నీ బాగున్నాయి. రోషను హీరోయిన్ యాక్టింగ్ కానీ ఎలా ఉంది? రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. మీకు ఫుట్బాల్ మ్యాచ్ అయితే అస్సలు వదిలేయద్దు. ఇట్స్ వెరీ గుడ్. ఆ మ్యాచ్ కానివ్వండి, తను ఆడిన విధానం, లాస్ట్ ఫైట్ చాలా బాగుంది అన్నిటికన్నా. దట్ ఈస్ ఆసమ్. ఎలానో హిట్ అయిపోయింది కదా, మీకు అందరు రీల్స్ కూడా చేస్తున్నారు కదా. గిరగిర ఇంకా సల్లంగుండ సాంగ్ 2 బాగున్నాయి. జాజ్ సాంగ్ ఒకటి మధ్యలో స్టార్టింగ్లో పెట్టారు, దట్ ఈస్ ఆల్సో గుడ్. అవి చూస్తేనే తెలుస్తాయి, స్పాయిలర్స్ ఇవ్వాలని నాకు లేదు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. లేదు క్లారిటీగా చూపించారు. ఓవరాల్గా స్టోరీ వైజ్ బాగుంది. రోషన్ యాక్టింగ్ బాగుంది. డైరెక్షన్, వార్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్, తెలుగులో ఎటువంటి సినిమా అసలు రాలేదు. అంటే వార్ సీక్వెన్స్ బట్టి విత్ ఇండిపెండెన్స్ డే అంతా బాగుంది. థ్యాంక్ యూ. రోషన్ యాక్టింగ్ బాగుంది బ్రో, యాజ్ యూజువల్. శ్రీకాంత్ మించిపోయాడు. నైస్. దీనికి అసలు డిఫరెంట్, అసలు కంప్లీట్లీ డిఫరెంట్. సినిమా సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. మూవీలో అన్నీ నచ్చాయి ఫస్ట్ నుంచి చివరి దాకా. ఒకటని చెప్పలేము, చాలా బాగుంది సినిమా. రోషన్ సూపర్. మరో హృతిక్ రోషన్ అనడంలో ఆశ్చర్యం ఏం లేదు. చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ సూపర్. అనస్వర గారి యాక్షన్ సూపర్. అసలు నో వర్డ్స్. స్టోరీ చాలా బాగుంది. ప్రదీప్ అద్వైత్ గారు కూడా చాలా బాగా చేశారు డైరెక్షన్. హీరోయిన్ సూపర్ అండి. హీరోయిన్ చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు మొత్తం మూవీ నచ్చింది. ఏంటంటే ఏం చెప్తాం. బాగుంది. రోషన్ యాక్టింగ్ బాగుంది. రోషన్ యాక్టింగ్ నచ్చింది, బాగుంది. హీరో హీరోయిన్ ఇద్దరు బాగున్నారు. సినిమా బాగుంది. తల్లి చాలా బాగుంది సినిమా. అంటే మళ్ళీ 1948 చూసినట్టుంది. చాలా అద్భుతంగా ఉంది
సినిమా కాదు, ఇది నిజం కథ. నిజాన్ని ఒక రూపంలో, వాస్తవ రూపంలో తీసుకొచ్చిన కథ. ఇక్కడ జరిగిన రజాకర్స్ ఊరు ఏదైనా, ప్రతి ఊర్లో చాలా మట్టుకు జరిగిన హిస్టరీ ఇది. నేను హీరోయిన్ని చూడలేదమ్మా, హీరోయిన్ పాత్రను చూశాను. అద్భుతంగా చేసింది. ఆ అమ్మాయికి మంచి బయట ఫ్యూచర్ ఉంటుంది. రోషన్ కూడా అద్భుతంగా చేశాడు. ఇది 2వ సినిమా అనుకుంటా రోషన్కి. ఆయన చాలా అద్భుతంగా నటించారు. వాళ్ళ నాన్నగారి కంటే బాగా నటించారు. ఇంకా డబుల్ అస్తిత్వం ఉంది. అంటే మనము ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో 1 నిమిషం రీల్ చూడడానికి కూడా మనకు సమయం లేదు. అందులో మ్యాటర్ అవసరం లేదు. మనకు బొమ్మ కావాలి. అది మనకు నచ్చిందా, కళ్ళకు నచ్చిందా? కళ్ళకు కాదు ఇది నచ్చాల్సింది, మనసుకు నచ్చాలి, హృదయానికి తాకాలి. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు అబ్బాయి ప్రదీప్. బాగా ప్రజెంట్ చేశాడు. దానికి ప్రాణం పోసాడు రోషన్. చాలా బాగుంది. ఎమోషన్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రోషన్ క్యారెక్టర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ హీ స్టూడ్ ఫర్ విలేజ్. ఈజ్ సో ఎమోషన్. హీరోయిన్ షీ పర్ఫార్మ్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ మొహంలో చాలా కళగా ఉంది. చాలా ఎమోషన్స్ చాలా బ్యాలెన్స్గా చేసింది. ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ గుడ్ మూవీ. కంపల్సరీ వాచ్డ్ మూవీ. సాంగ్స్ వెరీ వెరీ సూపర్. అసలు ఆ సాంగ్స్ వింటుంటే అసలు బాడీలోంచి వైబ్ వస్తుంది. చాలా చాలా బాగుంది. ఇట్స్ బీట్ చాలా బాగుంది సాంగ్స్ది. అర్థమవుతుంది, తెలుసుకోవాలి. ఈ స్టోరీ కంపల్సరీ తెలుసుకోవాలి అందరూ. సో ఇట్స్ వెరీ మస్ట్ వాచ్డ్ మూవీ. నచ్చింది. రోషన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ మూవీ సీక్వెల్స్, టర్నింగ్స్ బాగుంది. అర్థమైంది. అది గిరగిర సాంగ్ మాత్రం బాగుంది. ఛాంపియన్ మూవీ అందరు చూడండి థియేటర్స్లో. సూపర్ ఉంది అసలు. చాలా హైలైట్స్ ఉన్నాయి. సాంగ్స్ కానీ, వాళ్ళ లవ్ ట్రాక్ కానీ చాలా స్వీట్గా తీశారు. ఫ్యామిలీ సినిమా ఇది. యాక్షన్ ఒకటే కాదు, అందరు వెళ్ళి చూడండి. చాలా బాగా చేశారు. అసలు హీస్ అన్ యాక్షన్ హీరో. హీస్ ఆల్సో హ్యాస్ అ సాఫ్ట్ సైడ్. ఆ 2 బ్యాలెన్స్ చేసిన చుట్టూ దొరికింది. అండ్ వెరీ గుడ్ డైరెక్టర్ దొరికారు. సో చూడండి సినిమా, చాలా బాగుంటుంది. మీరే చూడండి, సినిమా చూస్తే అర్థమైపోద్ది. హీస్ కిల్లర్. మ్యూజిక్ వీడియోస్లో చూసే ఉంటారు ఎంత బాగా చేస్తారో. సో అంతే. ఇట్స్ అ వెరీ ఫ్రెష్ కపుల్, వెరీ ఫ్రెష్ ఆన్ స్క్రీన్. అనిపిలా, అస్సలు లాగ్ అనిపిలా. నాకు అనిపిలా. చాలా కష్టపడ్డారని తెలిసిందే. నేను మళ్ళీ వెళ్తున్నా. నేను అట్లీస్ట్ 3 times చూస్తున్నా థియేటర్స్. 3 times చూస్తున్నా. సూపర్. 4th time కూడా వెళ్తాను నేను సినిమాకి.